ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమో నమ ఐం సరస్వత్యే నమ క్రీం కాళికాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ ఓం నమో భగవతి పితృదేవతాయే నమో నమ స్వదాదేవ్యే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా గోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు, పితృశాపాలు కానీ, ఈ యొక్క మాతృమూలకమైన పితృదోషం కానీ, పితృమూలకమైన పితృదోషం కానీ, నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ కింద చెప్తున్నాం. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకం. గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంటే గోచారీత్యా గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పి, లాభాలు గణిస్తాయని చెప్పి, గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ వాళ్ళ ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్రక్షేత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి సొచ్చిత సంచిత ప్రారబ్ధ కర్మలు అని చెప్పేసి అంటే జ్ఞాత అజ్ఞాత కృత సంచిత ప్రారబ్ధ కర్మలు అంటే ఈ కర్మల శేషాన్ని అనుసరించి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే గనక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది. ఆత్మ అనేది దాన్ని ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క 12 రోజుల దాకా లేదు 16 రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు. దానికి ఏమవుతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే ఊర్ధ్వలోకాలకు అంతా కూడా వెళ్తుంది ఈ యొక్క యాతన శరీరంతో ఆత్మ అంతా కూడా. యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి ప్రధానంగా ఏమేమి ఉంటుంది, ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దప్పికలు ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదన్నా శిక్షలు అనేది ఉంటాయి కనుక పాపకర్మలు దుష్కర్మలు చేసి ఉంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మలు చేసుకుంటే నరక బాధలు అనుభవించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది. లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు, దేవతా స్మరణం చేసుకున్నాడు, యజ్ఞాత క్రతులు చేశాడు, ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క పరిపూర్ణంగా అంతా కూడా ఉంది. ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుడైనంత కూడా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది. ఇదంతా కూడా దైవలోకాలకు వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా భోగ శరీరం అనేది వస్తుందన్నమాట. స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు. దాన్నంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ యాతన శరీరంతో నరకబాధలు అనుభవిస్తూ ఉంటారు. ఇది యాతన శరీరం ఉండడం కానీ ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన శరీరంతోటి. తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క ఆ జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది, మరుజన్మ అనేది ఉంటుంది. ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థిర నివాసంగా ఉంటుంది, ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది. ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా. మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా. అయితే ఈ యొక్క ఆత్మ అనేది యొక్క కర్మని అంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము ఇహజన్మలు చేసుకున్న పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు, ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు. ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణం అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణాం శాశ్వత పరబ్రహ్మలోక స్థిరమాసి అంతా కూడా 27 తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్ష స్థానంలో ఉండడానికి
కారణమవుతుంది. ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అయితే పూజ విధానం ఉంటుందన్నమాట. ఇది పుణ్యక్షేత్రాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. నదీ పరివాహ ప్రాంతాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే 4 పుణ్యక్షేత్రాలు గాని, 5 పుణ్యక్షేత్రాలు గాని దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం. గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగం ఉన్న ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం, తిలహోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాపం కానీ ఉంటే గనక ఈ పరిహారం ఆచరించుకుంటే పితృణాం శాశ్వత పరబ్రహ్మ ఒక స్థితిమాసిచ్చేత్తం అని చెప్పేసి అని వేదం అంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలకు ప్రీతికరంగా 4 తరాల వాళ్ళ పేర్లంతా కూడా మద్వంశాణం మాతృవంశాణం ఈ యొక్క మీ వంశానికి చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సబంధు కానం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్లో పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యంతో పోయారని చెప్పేసి కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిండ ప్రదానాలు చేసి తిలతర్పణాలు చేయించి తర్వాత తిలహోమం అనేది ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడికంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడంతా కూడా వత్సదానము తిలదానము అని కూడా షోడశ దానాలన్నీ కూడా చేస్తారు. గోదానం హిరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు. ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషభాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క గోమాత దానం చేసుకోవడం వల్ల 6 నెలల గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది. సర్వే పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం అనే సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది. వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టే మరో జన్మ అనేది ఆధారంగా ఉంటుంది. మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి, పుణ్యలోకాల్లో అంతా కూడా సిద్ధించాలి, మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అన్నదానం చేయాలి. తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము నవమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను. ఇక్కడంతా కూడా ప్రధానంగా 3 గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకుంటారు. రాహు కానీ కేతువు కానీ నవమ స్థానంలో ఉంటే కనుక లగ్న చక్రవశాత్తు ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు. మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య భగవానుడి మీద ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవానుడి మీద ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది. పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి. ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏకాభిప్రాయం రాయడానికి సమయం ఉండడం కానీ అన్నతమ్ముల యొక్క సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. సంతానం అనేది కళ్యాణమైన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కానీ కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే 4 కానీ 5 కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇదంతా కూడా పితృదోషం కిందే పరిగణించబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ధనం ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే కనుక మేము చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి. తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే గనక పితృదోషము పితృశాపము మాతృమూలికమే దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులకి గోచారరీత్యా ఈ యొక్క లగ్నం తెలిసి ఉంటే గనక లగ్న చక్రాన్ని చూసుకోండి. మరియు లగ్నం తెలిసి ఉంటే గనక మీకంతా కూడా రాశి తెలిసి ఉంటే కనుక రాశి చైతన్యం తెలుసుకోండి. ప్రధానంగా మీరు సింహరాశి జాతకులైతే కనుక మీ జాతకరీత్యా ఎటువంటి పితృదోషం కానీ పితృశాపం కానీ ఉందా లేదా అని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని జాతకం చూపించుకొని మీరు పరిష్కారం ఆచరించుకోవడం వల్ల పితృశాపము మాతృమూలకమైన పితృదోషం కానీ ఈ యొక్క స్త్రీ శోషం స్త్రీ శాపం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కావట్లేదు, ఆలస్య కళ్యాణాలు అవుతున్నాయి, సంతానం కూడా ఆలస్యం అవుతుంది,
లేదు మనశ్శాంతి లోపం ఉంది, ధనం ఎంత ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేదు, ఆర్థిక ఇబ్బందులు కానీ ఈతిబాతలు అంటారు, కష్టాలు తెలియకుండా కష్టాలు, అప్పుల బాలు ఎక్కువగా అవుతుండడం, ధనం నిలకడగా లేకపోవడం, ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. మనస్పర్ధలు పరస్పరంగా ఈ యొక్క తండ్రి కొడుకులకు కానీ, అన్నతమ్ములకు కానీ, అక్కా తమ్ముళ్ళకి కానీ, అక్కా చెల్లెలకు కానీ మనస్పర్ధలు ఉండడం కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే పితృదోషం, పితృశాపం కానీ కారణమవుతుంది. స్థిరాస్తి ఏదైనా ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, తరచుగా ప్రాపర్టీ ఇష్యూస్ అంతా కూడా కోర్టు కేసులు అవుతున్నా కానీ పితృశాపం కారణమవుతుంది. భూ సంబంధమైన తగాదాలు కానీ ఉండడం కానీ ఇది కూడా పితృదోషం, పితృశాపం కారణమవుతుంది. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకొని పరిష్కారం ఆచరించుకోవడం, మోక్షనారాయణ బలి విధానం ఆచరించాలి. ప్రధానంగా చతుర్థ స్థానం మాతృమూలకమైన స్థానం, నవమ స్థానం రాహుల్ కలయిక, నవమంలో రాహు గాని కేతు గాని ఉండడం గాని, శనీశ్వరుడు యొక్క పరస్పర వీక్షణ అంతా కూడా సూర్య భగవానుడి యొక్క నవమ స్థానంలో ఉన్న సూర్య భగవాను మీద పడుతున్నా కానీ, చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవాను మీద పడుతున్నా కానీ ఈ యొక్క వీక్షణ అంతా కూడా ఉంటే కనుక వాళ్ళకి ఈ జాతకులకంతా కూడా పితృదోషము, మాతృమూలకమైన దోషం ఉందని చెప్పేసి నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకం ప్రకారంగా ప్రశ్నారూఢ లగ్నాన్ని కూడా కేంద్రంగా చేసుకోవాలి. మరియు ప్రశ్నేసుకొని చూసుకుంటే గనక పితృదోషం ఉందా లేదా కూడా తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క దత్తనాడి ప్రకారంగా కూడా తెలుస్తుందన్నమాట. ఈ నాడీ జ్యోతిష్యం ప్రకారంగా కూడా తెలుస్తుంది. కావున మీరంతా కూడా జాతకాన్ని క్షుణ్ణంగా విశ్లేషణ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే పితృదేవతల ఆరాధన చేస్తూ ఉంటారో మోక్షనారాయణ బలి విధానం, గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ, ఈ యొక్క శిరోగయ దగ్గర, బ్రహ్మకపాలం దగ్గర, గయా పుణ్యక్షేత్రం దగ్గర, మరియు బద్రీనాథ్ దగ్గర, మరియు కాశీ పుణ్యక్షేత్రంలో ప్రధానంగా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం వల్ల అత్యంత పుణ్యప్రాప్తి కలుగుతుంది. అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. త్రివేణి సంగమం దగ్గరంతా కూడా ఈ యొక్క శ్రాద్ధ కర్మలు ఆచరించాలి, తిలహోమాన్ని చేయించుకోవాలి. గోకర్ణ పుణ్యక్షేత్రంలో అంతా కూడా త్రిపండి శ్రాద్ధము, తర్వాత మోక్షనారాయణ బలి విధానము, 64 పిండాలతో కానీ, 128 పిండాలతో కానీ, 27 పిండాలతో కానీ తిలతర్పణాలు, తిలహోమం అంతా కూడా ఆచరించుకోవడం, పిండ ప్రదానాలు చేయడం వల్ల పితృదేవతల ప్రీతికరంగా మోక్ష జ్ఞానాన్ని పొందడానికి, ప్రధానంగా పితృదేవతలకంతా కూడా మోక్ష స్థానం లభించడానికి ఈ కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల తంత్ర శాస్త్రంలో ప్రకారంగా మనకు చెప్పిన విధానంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గరుడ పురాణంలో అంతా కూడా ఈ యొక్క మోక్షనారాయణ బలి విధానం అంతా కూడా చెప్పడం జరిగింది. తద్వారా ఎవరైతే కనుక ఈ యొక్క షోడశ దానాలు, దశవిధ దానాలు అంతా కూడా చేస్తారు, హిరణ్య దానం, భూదానం, గోదానం అంతా కూడా చేస్తారు, లవణ దానం, ఆద్య దానం అంతా కూడా చేస్తారు, వంశాభివృద్ధి కలుగుతుంది. భూదానం చేసుకున్న వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. గోమాతను దానం చేసుకున్న వాళ్ళకి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క హిరణ్య దానం చేసుకున్న వాళ్ళకి కైలాసలోక పుణ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. మీకు శక్తి కొలది దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఈ యొక్క పరిహారంగా పితృదోష నివారణంగా మీరంతా కూడా మోక్షనారాయణ బలి విధానం చేసుకోవడం, ప్రతి అమావాస్యకి పితృతిథి రోజునంతా కూడా పిండ ప్రదానాలను ఆచరించడం కానీ, తిలతర్పణాలు చేయడం కానీ, మరియు స్వయంపాక దానం అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణత్వంకంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మీరంతా కూడా మోక్ష జ్ఞానం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా అన్నదానం చేయించాలి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని మీ జాతకరీత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు పితృదోషం కానీ, పితృశాపం కానీ, మాతృమూలమైన శాపం కానీ, స్త్రీ శాపం కానీ ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. మేము చెప్పే పరిష్కారం ఆచరించడం వాళ్ళకి రాజ్యయోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వర యోగం కలుగుతుంది, పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా రుణ బాధలు ఉన్నాయి, భూతగాథలు ఉన్నాయి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి, కానీ ఇట్లాంటి కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఉంటే గనక ప్రధానంగా పితృశాపం కారణం అవుతుంది. మాతృమూలకమైన శాపం కలుగుతుంది. ప్రధానంగా ఆలస్య కన్యాలను అవుతుండడం కానీ, ప్రధానంగా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం కానీ ఇది కూడా పితృదోషం, పితృశాపం కింద అవుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని స్త్రీ శాపం కూడా అంటారు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా 5 పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం, గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ, త్రయంబకేశ్వర దగ్గర అయినా కానీ, మోక్షనారాయణ బలి విధానం, తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ, మరియు ప్రయాగ్రాజ్ దగ్గరైనా కానీ, విష్ణుపాదం ఉన్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాదం దగ్గరైనా కానీ
గయాశ్రాద్ధం దగ్గరైనా కానీ, బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ, మరియు పిఠాపురం దగ్గరైనా కానీ, త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ, గోదానం హిరణ్యదానం చేసుకోవడం, తిలశాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ఈ త్రిపిండి శ్రాద్ధము 64 పిండాలు కానీ 128 పిండాలైనా కానీ ఈ యొక్క పితృదేవతలు గతించిన వాళ్ళ ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం, మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం, తిలదర్పణాలు చేయడం, తిలహోమాన్ని ఆచరించడం, గోదానం చేసుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు, అన్నదానం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. బీద వాళ్ళకి వస్త్రదానం చేసుకుంటే కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవం పెరుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం తీస్తుంది. మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా, లగ్నచక్ర ప్రకారంగా అంతా కూడా పరాశర సంహితలో చెప్పిన ప్రకారంగా, మోక్షనారాయణ బలి విధానం అంతా కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృణాం శాశ్వత మోక్షసిద్ధి ప్రాప్తిర్థం అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా. పితృ పితామహ ప్రపితామహ వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది. వంశాభివృద్ధి అంతా కూడా కారణం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది, రాజయోగం కలిసి వస్తుంది, కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.